హైదరాబాద్లో ఈస్టర్ సందర్భంగా చర్చిలు ముస్తాబయ్యాయి. క్రిస్టియన్లకు అత్యంత ముఖ్యమైన పండుగ కావడంతో నగరంలోని చర్చిలు క్రిస్టియన్లతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనల కోసం చర్చిలకు భారీగా తరలి వస్తున్నారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి సజీవుడిగా లేచిన సంఘటనకు గుర్తుగా ఈ పండుగ జరుపుకుంటారు. దీన్ని క్రైస్తవులు కొత్త జీవితం, ఆశ, పాపాల క్షమాపణ యొక్క సంకేతంగా భావిస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. అన్ని చర్చిలలో అటు ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను మియాపూర్లోని చర్చ్ వద్ద ఉన్నాను, కల్వారీ టెంపుల్. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇటు ప్రార్థనలకి అటెండ్ అవడానికి క్రిస్టియన్ సోదరిమణులంతా కూడా చర్చిలకి బారులు తీరుతున్నారు. అయ్యాయి. అటు తెలుగు, హిందీతో పాటు తమిళ్ 3 భాషల్లోనూ 2 గంటల పాటు ప్రార్థనలు చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తే దాదాపు లక్షల మంది వరకు ఇటు ప్రార్థనకి అటెండ్ అయ్యారు. ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటే ఈ ఈస్టర్ ని అత్యంత వైభవంగా ఇటు క్రిస్టియన్స్ చేసుకుంటారు. ప్రతి ఏడాది వచ్చేటువంటి ఈస్టర్ కి ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో పాల్గొని ఈ రోజు అత్యంత ముఖ్యమైనటువంటి రోజు క్రిస్టియన్ సోదరిని భావిస్తుంటారు. సో అందుకే ఈ రోజు ప్రత్యేకించి ఈ ప్రార్థనలో పాల్గొంటారు. ప్రస్తుతం ఈ ప్రార్థనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈస్టర్ ని ఎలా చేసుకుంటారు? మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈస్టర్ సంబరాల్లో పాల్గొంటారు, ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి ఏటా వస్తూ ఉంటారా? రైట్, థ్యాంక్ యూ సుజాత. ఈస్టర్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్నాయి. క్రైస్తవులందరూ ఉదయం నుంచే చర్చిలకి వెళ్ళి ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు.